అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ, అదేవిధంగా విద్యాశాఖ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రివర్యులు అయినటువంటి నారా లోకేష్ గారి పుట్టినరోజు. నారా లోకేష్ ప్రస్తుత రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇప్పటి వరకు ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల్ని ఎలా అధిగమించగలిగాడు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. సార్ నమస్కారం అండి. నారా లోకేష్ ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఒకప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కొడుకు. అయితే ఒక రకంగా చెప్పుకోవాలంటే గోల్డెన్ స్పూన్తో అని చెప్పి చాలామంది అంటుంటారు. రాజకీయాల్లో ఈయన ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఎదుర్కోలేదని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు, అంటే అంత చిన్న వయసులో. అయితే ఇప్పుడు ఆయన గురించి మీరే ఉంటారు? మొట్టమొదటిగా ఈరోజు 42 సంవత్సరాలు పూర్తి చేసుకొని 43వ సంవత్సరం అడుగుపెట్టబోతున్న నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెచ్ఆర్డి అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి హృదయపూర్వక ఆశీస్సులతో కూడిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. అంటే బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ అనేది చాలామందికి ఉంటుంది, ఆ అదృష్టం అవకాశం దక్కటం. కానీ అందులో కొందరు మాత్రమే రాణించగలుగుతారు. అలా రాణించిన వాళ్ళకి వాళ్ళు పుట్టిన కుటుంబ నేపథ్యం, వాళ్ళకున్న వారసత్వం, వాళ్ళకు ఉండే ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ ప్లాట్ఫామ్ అనేది కొంతవరకు ఉపకరిస్తుంది. అంటే మనం చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు సినిమా పరిశ్రమ చూస్తుంటాం. మనం ఖడ్గం సినిమాలో ఒక్క ఛాన్స్ అని ఒక డైలాగ్ ఉంటుంది మనకి. అలాగే ఆ ఒక్క ఛాన్స్ కోసం జీవితకాలం సంఘర్షణ అనుభవిస్తా ఆకలి బాధలతోటి అందరి చుట్టూ తిరిగే అసలు సిసలు ప్రతిభ కలిగిన ఆర్టిస్టులు ఉంటారు. ఒక ఎస్టాబ్లిష్డ్ నటుడు కొడుకో, సాంకేతిక నిపుణుడు కొడుకో, ఆర్థిక స్థితిగతులు ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళకున్న రెడీమేడ్ ప్లాట్ఫామ్ వల్ల సునాయాసంగా అవకాశాలు దక్కించుకుంటారు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన తేడా ఏంటి అంటే, ఆ ఒక్క ఛాన్స్ ఇతనికేమో చాలా సంఘర్షణల తర్వాత కూడా దక్కుద్దో దక్కదో తెలియదు, అతనికి మాత్రం ఆ ఒక్క ఛాన్స్ దక్కేస్తుంది. దక్కిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేకపోవటం అనేది ఇంకా కుటుంబానికి సంబంధం లేదు, ఇతనుకుండే వ్యక్తిగత సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఎలా అయితే చాలామంది ఎస్టాబ్లిష్డ్ నటులకు సంబంధించిన సంతానం ఫేడౌట్ అయిపోయారు, అవకాశం దక్కించుకొని కూడా నిలుపుకోలేకపోయారు. అదే సందర్భంలో చాలామంది దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఎస్టాబ్లిష్ అయ్యారు. రాజకీయాల్లో కూడా ఇదే వర్తిస్తుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ రాజకీయపు వారసత్వం అనేది ఏం కొత్త కాదు. ఎందుకంటే మనం రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు మళ్ళాం. రాచరికంలో ఎలా అయితే రాజు తర్వాత యువరాజు రాజ్యాధినేతగా బాధ్యతలు చేపడతాడో, అలాగే ప్రజాస్వామ్యంలో కూడా నాయకుడు కొడుకే నాయకుడిగా రూపాంతరం చెందడం అనేది కొన్ని దశాబ్దాలుగా ఒక మనందరికీ అలవాటు చేయబడ్డ ప్రక్రియ అయిపోయింది. మనకి కూడా అదేం ఆక్షేపణ అనిపించట్లా. కాకుంటే ఇక్కడ ఒక అవకాశం దక్కించుకోవడానికి ఆ తండ్రులకున్న పరపతి, వాళ్ళకున్న నాయకత్వం, వాళ్ళకున్న విస్తృత పరిచయాలు, అంటే ఒక కార్యకర్త నాయకుడిగా ఎమర్జ్ అవ్వాలి అని అంటే చాలా కష్టపడాలి. ఒక నాయకుడి కొడుకుకి చాలా ఈజీగా గుర్తింపు దక్కుతుంది. అయితే ఇక్కడ అవకాశం దక్కించుకున్న ప్రతి నాయకుడు వారసుడు రాజకీయాల్లో రాణించాడా అంటే రాణించలా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారికి పూర్వం చాలామంది ముఖ్యమంత్రులకు పనిచేశారు. రేపు చంద్రబాబు నాయుడు గారి తర్వాత కూడా చాలామంది పనిచేస్తారు. కాలం అనేది నిరంతర ప్రవాహం. చాలామంది ముఖ్యమంత్రుల సంతానం రాజకీయాల్లోకి వచ్చారు. మన కళ్ళ ముందు మనకు బాగా తెలిసి జలగం వెంకటరావు గారి సంతానం జలగం ప్రసాదరావు గారు, వెంకటరావు గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారి కుటుంబ వారసుడిగా కాసు కృష్ణారెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి వారసులుగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, కోట్ల సుజాతమ్మ గారు, మరి చెన్నారెడ్డి గారి వారసులుగా మరి శశిధర్ రెడ్డి గారు, కేసీఆర్ గారి వారసులుగా కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు,
సంతోష్రావు గారు, రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరిలానే చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా నారా లోకేష్కి కూడా ఒక అవకాశం దక్కింది. ఇందాక మనం ప్రస్తావించుకున్న ఈ సుదీర్ఘ లిస్టులో వాళ్ళకి తండ్రులకున్న రాజకీయపు పునాదుల ప్రాతిపదికగా కొడుకులకి దక్కిన అవకాశాలని కొద్దిమంది మాత్రమే సుదీర్ఘకాలం కొనసాగించుకోగలిగారు. చాలామంది ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఫేడ్ అవుట్ అయిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది అని అంటే ఎప్పుడు మొదలై ఉండొచ్చు? దాదాపు అందరికి గుర్తున్నంత 2014 అప్పుడు టైంలో చెప్పుకుంటూ ఉంటారు. 2009 ఎన్నికల నాటికి ఈరోజు నారా లోకేష్కి 42 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. మనం మాట్లాడుకుంటున్నది 15 సంవత్సరాల పూర్వం. 2009 ఎన్నికల నాటికి తానప్పుడు 26-27 సంవత్సరాల యువకుడు. 83లో తను జన్మించడం జరిగింది. 2009 అంటే 26 సంవత్సరాలు తన వయసు. ఆ 26 సంవత్సరాల వయసులో తను అప్పటికి స్టాన్ఫోర్డ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి వరల్డ్ బ్యాంక్లో పనిచేస్తూ ఉన్నాడు. సో తనకున్న ఎక్స్పోజర్, ప్రపంచ బ్యాంకులో పనిచేస్తూ ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ విధానాలు, వీటిని నిశితంగా గమనించడానికి, నేర్చుకోవడానికి తనకు ఒక ఆస్కారం కలిగింది. దాంతో 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు కలిపి ఆనాటి రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా మహాకూటమిగా పోటీ చేస్తున్న సందర్భంలో ఈ మహాకూటమి మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నప్పుడు నగదు బదిలీ అని చెప్పని ఒక వినూత్న ఆవిష్కరణకి తను నాంది పలికాడు. ఒక వినూత్న పథకానికి, వినూత్న హామీని మహాకూటమి ద్వారా ప్రజలకు ఇవ్వడం జరిగింది. ప్రతి నెల మీకు ఇంత నగదు బదిలీ చేస్తాము అని చెప్పని. వాస్తవంగా ఆనాటికి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఊహించని, చెయ్యని వాగ్దానం అది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. అంటే ఒక వినూత్న ప్రయోగానికి ఆద్యుడు నారా లోకేష్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ప్రకటించడం జరిగింది, ఈ నగదు బదిలీ హామీ రూపకల్పన చేసింది లోకేష్ అని చెప్పని. ఆ తర్వాత రోజుల్లో తను 2014 నాటికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ మహానాడులో తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాలైన జెండా మోసే కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయించారు. దానికి రూపకల్పన చేసి దాని బాధ్యతలు తానే స్వీకరించి కోట్లాది రూపాయలు లక్షలాది కార్యకర్తల కుటుంబాలకి వాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు పెట్టించిన నాయకుడు లోకేష్. ఇది కూడా భారతదేశ రాజకీయ పార్టీల ప్రస్థానంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంతకుముందు ఏ రాజకీయ పక్షం కూడా తన కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయలే. కార్యకర్తల నుంచి ఫండ్స్ తీసుకొని పార్టీలు నడిపారు తప్ప పార్టీ నుంచి కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టలా. దానికి రూపకల్పన చేసింది, అమలు చేసింది లోకేష్. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఆ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అది వినూత్న ప్రయోగమే. అప్పటికి భారతదేశంలో ఏ రాజకీయ పక్షం కూడా ఈ దిశగా ఆలోచన చేయలే, ఆ విధానాన్ని అమలు చేయలే. ఇక్కడ గమనించుకుంటే ఇందాక మనం ప్రస్తావించిన కార్యకర్తల సంక్షేమ నిధి, ఈ కార్యకర్తలకు ఇన్సూరెన్సు, నగదు బదిలీ, లోకేషు దేశానికి ఒక ట్రెండ్ సెట్టర్. ఇవాళ ప్రభుత్వాలు అమలు చేస్తున్న కేసీఆర్ గారు అమలు పరిచిన రైతు బంధు అయినా, ఈరోజు అన్నదాత సుఖీభావ అయినా, జగన్మోహన్ రెడ్డి డీబీటీ ద్వారా నేను డైరెక్ట్గా వాళ్ళకి నగదు బదిలీ చేస్తున్నానని చెప్పుకున్నా, కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇస్తున్న సంవత్సరానికి 6,000 రూపాయలు ఇప్పుడు 10,000 పెంచిన విధానమైనా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి వాగ్దానం చేసిన తల్లికి వందనం లాంటి పథకాలైనా, ఇవన్నీ కూడా ఈ ఆలోచనకు ఆద్యుడు నారా లోకేష్. మరి దేశ రాజకీయ వ్యవస్థకే ఒక మార్గనిర్దేశం చేసిన ఒక యువ ఉన్నత విద్యావంతుణ్ణి పప్పు అన్నారు, లేజీ అన్నారు, తిండిపోతూ అన్నారు, అవినీతిపరుడు అన్నారు, తన మాతృభాష మీద పట్టు లేదు అన్నారు, ప్రసంగించలేడు అన్నారు, నాన్ సీరియస్ పాలిటీషియన్ అన్నారు. అంటే
తన ఆలోచనలేమో ఒక పక్క దేశానికి ట్రెండ్ సెట్టర్లుగా మిగిలిన రాజకీయ వ్యవస్థ మిగిలిన ప్రభుత్వాలు ఫాలో అవుతున్నాయి. కానీ వ్యక్తిగతంగా తన దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్ని రకాల వ్యక్తిత్వానికి పాల్పడాలో అన్ని రకాల వ్యక్తిత్వానికి పాల్పడుతూ, నేను అనుకోవటం భారతదేశ రాజకీయ చరిత్రలో అన్ని అర్హతలు ఉండి అత్యంత దారుణంగా ట్రోలుకు గురైన ఇద్దరు రాజకీయ నాయకులు, ఒకరు రాహుల్ గాంధీ, రెండు నారా లోకేష్. నారా లోకేష్ ఏ తప్పు చేయకున్నా తను హాయ్లాండ్ కొట్టేయాలనే ఆలోచన కూడా తన మనసులో లేకుండా హాయ్లాండ్ కొట్టేశాడు అని చెప్పని ఆరోపించారు. సిఏఏ కన్వెన్షన్స్ జరుగుతుంటే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఐటీ మినిస్టర్గా తన అద్భుతమైన పనితీరు అక్కడ కనపరుస్తుంటే 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడు అని చెప్పని ఆరోపించారు. తిండిపోతుగా చిత్రీకరించారు. తన నియోజకవర్గ పేరు కూడా తను పలకలేడు అని చెప్పని, తనకి తెలుగు భాష మీద పట్టు లేదు, అదొక పెద్ద మైనస్, ఇటువంటి వాడు రాజకీయ నాయకుడు అన్నారు. ఇటువంటి ఈ దాడి వల్ల తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నా, తన వ్యక్తిత్వ హననం జరిగిపోయిన, ప్రజలలో పలచనైన, ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొన్నా, ఇక్కడ గమనించుకోవాల్సిన ఇంకొక అంశం కూడా ఉంది. రాజకీయాన్ని సవాల్గా తీసుకున్న నాయకులు కొద్దిమందే. చాలామంది నాయకులు ఇవాళ మేము గేమ్ చేంజర్లం అని చెప్పుకునే చాలామంది నాయకులు కులాల పరంగానో ప్రాంతాల పరంగానో అడ్వాంటేజ్ చూసుకొని నియోజకవర్గాలు ఎంపిక చేసుకున్నారు. కానీ లోకేష్ 1985లో డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు నెగ్గిన తర్వాత మళ్ళీ ఒక్క సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ నెగ్గని మంగళగిరి నియోజకవర్గాన్ని సవాల్గా ఎంపిక చేసుకున్నాడు. ఆ రోజు చాలా నియోజకవర్గాలు తన ముందు ప్రతిపాదన పెట్టారు, ఇది నీకు సేఫ్, ఇక్కడ పోటీ చేయని చెప్పని. సేఫ్ దగ్గర ఎవరైనా నెగ్గుతారు. దశాబ్దాల తరబడి తెలుగుదేశం జెండా ఎగరని నియోజకవర్గంలో నేను పోటీ చేసి నెగ్గితే అక్కడ తెలుగుదేశం పార్టీ స్థిరపడటానికి ఆస్కారం ఉంటుంది అని ఒక నమ్మకంతో తను అక్కడ పోటీ చేయడం జరిగింది. కానీ నేను ఇందాక చెప్పిన ఈ వ్యతిరేక ప్రచారాలు, అదే సందర్భంలో తనని టార్గెటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా ఖర్చు పెట్టి ఓడించారు. సరే ఓడించారు, చాలామంది అప్పటికీ సలహా ఇచ్చారు, ఇప్పటికైనా నువ్వు నియోజకవర్గం మారు. తాను ఒకటే చెప్పాడు, ఎక్కడ ఓడానో అక్కడ నెగ్గాలి. నేను సేఫ్ నియోజకవర్గం చూసుకొని ఇక్కడ నుంచి వెనుచూపి నేను పారిపోతే నేనెట్లా నాయకుడిని అవుతా? నాయకుడు అనేవాడు యుద్ధక్షేత్రంలో ముందు నిలబడి తన సైన్యానికి నాయకత్వ పటిమ ప్రదర్శించి భరోసా ఇవ్వాలి. నాయకుడే వెనుచూపితే ఇంకా సైన్యాన్ని డీమోరలైజ్ చేయరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం శ్రేణులను వేధింపులకు గురి చేస్తున్న నేపథ్యంలో శ్రేణులకి నైతిక మద్దతు ఇవ్వాలి, పార్టీకి అండగా నిలవాలి, తాను ఓడిన ప్రాంతంలోనే మళ్ళీ నెగ్గటం ద్వారా తన ప్రత్యర్థికి కూడా సరైన సమాధానం చెప్పాలి. అది అసలు సిసలు నాయకత్వ పటిమ. తాను రుజువు చేసుకున్నాడు, తనతో తాను యుద్ధం చేశాడు, తన లోపాలని తాను ఐడెంటిఫై చేసి వాటిని అధిగమించాడు. ఇవాళ మీడియాని అడ్రస్ చేసిన, సమస్యలను అవగాహన చేసుకున్న, సమస్యల పట్ల స్పందించిన, శ్రేణులకు భరోసా ఇచ్చిన, రాజకీయంగా వ్యూహ ప్రతివ్యూహాలు బనిన, తనను తాను రుజువు చేసుకొని ఇవాళ నాయుడు కొడుకుగా కాకుండా నాయకుడిగా తాను తీర్చిదిద్దుకున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలుపులో కూడా నారా లోకేష్తో ఒక చాలా పెద్ద గేమ్ చేంజర్. ఎందుకంటున్నానంటే నేను 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమికి ప్రధానంగా దోహదం చేసింది యువత తెలుగుదేశం నుంచి దూరం జరగటం. చంద్రబాబు నాయుడు గారి కన్నా 22 సంవత్సరాలు చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డిని యువత తమ ఐకాన్గా ఎంపిక చేసుకోవటం, అతని వెనక ర్యాలీ అవ్వటం, అతను యువతని చాలా ఎమోషనల్గా ఎక్స్ప్లైట్ చేసుకున్నాడు. మళ్ళీ తిరిగి తెలుగుదేశం నెగ్గాలి అనంటే తమ నుంచి దూరం జరిగిన తమ మూలాలు, ఆ యువతను మళ్ళీ తిరిగి పార్టీకి చేరువ చేయాలి అనంటే అది జగన్మోహన్ రెడ్డి కంటే 10 సంవత్సరాలు చిన్నవాడైనా తనతోటే సాధ్యం అని చెప్పని తను చాలా బలంగా నమ్మాడు. కాబట్టి యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటి మూలాల్లోకి వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పాలి, వాళ్ళకి ధైర్యం నింపాలి, వాళ్ళు పొందుతున్న మనోవేదన నుంచి వాళ్ళకి భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశంతో యువగళం అనే ఒక పాదయాత్ర సంకల్పించుకొని ఆ పాదయాత్ర ద్వారా 20 లక్షల ఉద్యోగ కల్పన అనేది ఒక పెద్ద గేమ్ చేంజర్ తనిచ్చిన హామీ. ఎందుకంటే ఇక్కడ 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే అన్ని సంవత్సరాలు గ్రౌండింగ్ అవ్వాలి కదా.
ఒక్కొక్క సంస్థలో 500 మందికి ఉపాధి కల్పన జరగవచ్చు, ఒక సంస్థలో 1000 మందికి దక్కొచ్చు, ఒక సంస్థలో 10,000 మందికి దక్కొచ్చు. ఓవరాల్గా కనీసం 20 లక్షల మందికి ఉపాధి కల్పన జరగాలి అని అంటే ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి రాష్ట్రానికి? అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి అని అంటే ఎంత సమర్థమైన పాలన అందించాలి? అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రావడానికి కావాల్సిన యాంబియన్స్ సృష్టింపబడాలి కదా. లైక్ ఏమేమి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి? భూమి లభ్యత ఉండాలి, నీటి లభ్యత ఉండాలి, ఎలక్ట్రిసిటీ లభ్యత ఉండాలి, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, రైల్ కనెక్టివిటీ ఉండాలి, పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి, హ్యూమన్ రిసోర్సెస్ ఉండాలి. అన్నిటికన్నా ప్రభుత్వ పరంగా మెరుగైన పాలసీస్ ఉండాలి. అధికార వ్యవస్థ వేగంగా స్పందించే నైజం ఉండాలి. మరి ఇన్నిటినీ సాధించగలగటం అనంటే రాష్ట్రాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళినట్టు? 20 లక్షల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరికితే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకెంతమందికి దక్కుద్ది? తద్వారా మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి, సంపద సృష్టి జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వల్ల సృష్టించబడ్డ ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడానికి ఆస్కారం కలుగుతుంది. మరి రాష్ట్రాన్ని భవిష్యత్తు దిశగా అడుగులు వేయించగలగటానికి ఇంతకన్నా పెద్ద హామీ ఏముంటుంది? దాన్ని అమలు చేసే దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఇవాళ దక్షిణాదిలో అభివృద్ధి చెందున్న తెలంగాణనో కర్ణాటకో తమిళనాడు సరసన లేదు, ఇంకా వీటికన్నా మిగులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సగర్వంగా తలెత్తుకొని నిలబెట్టడానికి ఆస్కారం కలుగుతుంది. అటువంటి ఒక గురుతర బాధ్యత తలకెత్తుకొని నారా లోకేష్ తను తలపెట్టుకున్న పాదయాత్ర ఇవాళ 164 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడానికి అతి కీలకంగా దోహదం చేసింది. కాబట్టి ఇవాళ నారా లోకేష్ నాయకుడిగా ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్, పార్టీ నాయకుడిగా క్యాడర్కి ఆమోదయోగ్యుడైన నాయకుడు. చంద్రబాబు నాయుడు గారి వారసుడు అనేది 2009 నాడు, 2014 నాడు. కానీ ఇవాళ లోకేష్ తన పనితీరు ప్రాతిపదికగా, తన సామర్థ్యం ప్రాతిపదికగా తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షిస్తుంది కూడా అదే. వారసత్వం అనేది రాజకీయంగా అవకాశం దక్కీయటం వరకు ఉపయోగపడుతుంది. ఆ స్థానాన్ని పదిలం చేసుకోకపోవటం అనేది వాళ్ళ వ్యక్తిగత క్యాపబిలిటీ మీద, క్యాలిబర్ మీద ఆధారపడి ఉంటుంది. నారా లోకేష్ క్యాపబిలిటీ, క్యాలిబరు, కమిట్మెంటు, సిన్సియారిటీ, హార్డ్ వర్కింగ్ నేచరు అన్నీ ప్రూవెన్ ఫ్యాక్టర్. కాబట్టి తన జన్మదినం సందర్భంగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం తరపున మరొక్కసారి తనకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ యువతకి అద్భుతమైన భవిష్యత్తు కల్పించగలిగే నాయకుడిగా నారా లోకేష్ మరింత ఉన్నత శిఖరాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా సార్, నారా లోకేష్ గారి గురించి ఎవరికీ తెలియనటువంటి అంశాలు చాలా క్లుప్తంగా మీదైన శైలిలో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.